ఈ ఛానల్ పేరు భక్షణ టీవీ. ఆర్థికంగా చాలా బలమైన వ్యవస్థ. విదేశీ నిధులు పుష్కలంగా వస్తూ ఉంటాయి. అట్లాగే లోకల్ గొర్రెలు కూడా పుష్కలంగా దశంభాగాలు చెల్లిస్తూనే ఉంటారు. కానీ వీళ్ళు ఎప్పుడు కూడా బైబిల్ గురించి, యేసుక్రీస్తుల వారి గురించి చెప్పడం చూడలేదు. 24 గంటలు హిందూ గ్రంథాలపై పడి ఏడవడమే వీళ్ళ పని. వీళ్ళు మత మార్పిడి చేసుకోవాలి అంటే యేసుక్రీస్తు దేవుడు, నల్లట్ట బుక్కు, పరిశుద్ధ గ్రంథము అని చెబితే నమ్మేవాళ్ళు ఎవ్వరూ ఈ లోకంలో లేకపోవడం వల్ల ఎదుటివాడు ఎవడినైతే దేవుడు అంటున్నాడో వాడు దేవుడు కాదు అని చెప్పి, అవతల వాడు దేవుడు కాదు కాబట్టి ఇద్దరు దేవుళ్ళు కాదు కానీ మా వాడు లేటెస్ట్ కాబట్టి మా దాంట్లోకి రండి అని చెప్పి నమ్మించి మత మార్పిడి వ్యాపారం కొనసాగించుకుంటున్నారు. 200 సంవత్సరాల క్రితమే భగవద్గీతలో చెప్పబడినటువంటి యుద్ధం జరిగింది. మహాభారత సంగ్రామం చెప్పబడినది కాదు, జరిగినది. ఆ 5200 సంవత్సరాల క్రితమే మేము దాన్ని ఏమంటారు, మా మునులు వీళ్ళందరూ కూడా ఫలానా ఫలానా అణుబాంబు కానివ్వండి, లేకపోతే ఫలానా ఫలానా నౌకాయానం కానివ్వండి, లేకపోతే ఫలానా ఫలానా విమానయానం కానివ్వండి, ఇవన్నీ చేసుకుంటూ వచ్చాం అని చెప్పే ప్రయత్నం చేశారు. ప్రయత్నం చేయడం కాదు బాబు, చెప్పారు. ఉత్తినా చెప్పలా, జరిగింది చెప్పారు. ఆ యుద్ధంలో 5002 సంవత్సరాల క్రితం జరిగినట్లుగా కానీ ఇప్పుడున్నటువంటి మన దగ్గర ఉన్నటువంటి అడ్వాన్స్డ్ సైంటిఫిక్ టెక్నాలజీ ప్రకారంగా ఈ 5200 సంవత్సరాలను మనం ధృవీకరించచ్చా? ఒకవేళ 5200 సంవత్సరాల క్రితం గనక జరిగినటువంటి యుద్ధం అయితే భారతదేశంలో ఉన్నటువంటి ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? వాళ్ళకి ఇంతవరకు ఎందుకని త్రవ్వకాల్లో ఏది బయటపడలేదు? ఎందుకు బయటపడలేదు? బోల్డ్ బయటపడ్డాయి. కానీ ఆ సంస్థలన్నీ నిన్న మొన్నటి దాకా ఎవరి చేతిలో ఉన్నాయి? ఉంటే కమ్యూనిస్టుల చేతిలో ఉన్నాయి, లేకపోతే కిరస్తానీ మరకల చేతుల్లో ఉన్నాయి. కాబట్టి అవి కాదు అని చెప్పుకుంటూ వస్తున్నారు అంతే. వారికి సంబంధించిన కోటలు కానీ, వారికి సంబంధించినటువంటి ఇళ్ళు కానీ ఎందుకని బయట కనబడుతుండలేదు? అవును, విదేశాలలో జరుగుతున్న తవ్వకాలలో బయటపడుతున్న ప్రాచీన నగరాల గురించి మీకు తెలుస్తుంది, కానీ భారతదేశంలో జరుగుతున్న వాటి గురించి తెలియదు. రాకీ గరి 8000 సంవత్సరాలకు ముందుడిది. వేద్నగర్లో కనిపించిన పురాతన భవనాల గురించి నీకు తెలియదు. తెలిసినా మనకి వినపడదు, కనపడదు. ఎందుకంటే అది మోడీ ఊరు. మోడీ ఊరికి చారిత్రక ప్రాధాన్యత ఇవ్వడమా? అబ్బే కుదరదు. శివసాగర్లో దొరికిన భవనాల గురించి మీకు తెలియదు. గుజరాత్లోని జుట్టా కటియా ప్రాంతానికి దగ్గరలో ఉన్న పెర్తాబెట్ తవ్వకాల్లో దొరికిన 5200 సంవత్సరాలకు చెందిన పురాతన నగరం గురించి కూడా నీకు తెలియదు. ఈ రోజు 3500 సంవత్సరాలు, 4000 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి దాఖలాలు, కట్టడాలు, ఇళ్ళు, వాకిండ్లు ఇవన్నీ కూడా మనకు వేరే వేరే దేశాల్లో కనిపిస్తున్నాయి. అవును, విదేశాలలో 3000-4000 సంవత్సరాలకు చెందిన బిల్డింగులు కనబడతాయి. కానీ మన దేశంలో 5200 సంవత్సరాలకు చెందిన ఊళ్ళు కనపడవు. ఎందుకంటే మన కంట్లో పువ్వులు పూసినాయి. 5200 సంవత్సరాలకు చెందిన ఊరి ఆనవాళ్లు గుజరాత్లోని జునా కటియాకు సమీపంలోని పెర్తాబెట్ వద్ద కనిపించినాయి. అవి కనపడవు. ప్రస్తుతానికైతే మీరు భగవద్గీతలో జరిగినటువంటి యుద్ధం గురించి మాట్లాడదాం. భగవద్గీతలో జరిగినటువంటి యుద్ధం ఇంతకు 5200 సంవత్సరాల క్రితం జరిగిందంటారా? జరగలేదు అనే డౌట్ ఎందుకు వచ్చింది నీకు? ఇది చారిత్రకం అంటారా? అది చారిత్రకం కాదంటావా? చక్కటి ప్రశ్న అడిగారండి. ముందు చారిత్రకత రుజువు చేసుకుంటే ఆ గ్రంథంలో చెప్పబడిన విషయాల యొక్క వాస్తవికతను రుజువు చేయొచ్చు మనము. మేము అడుగుతున్నది కూడా అదే. బైబిల్ గ్రంథానికి చారిత్రకత గురించే. అది రుజువు చేస్తే ఆ గ్రంథం నిజమో కాదో తెలిసిపోతుంది. వెరీ గుడ్, మంచి మాట అన్నారండి. నేను ఇంతకుముందు ఈ ప్లాట్ఫామ్ లో చాలా సార్లు మాట్లాడాను. వైదిక సంస్కృతికి సంబంధించినది కానీ, వైదిక గ్రంథాలకు సంబంధించినవి కానీ, ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కానీ, ఎపిగ్రాఫికల్ ఎవిడెన్స్ కానీ, లింగ్విస్టిక్ ఎవిడెన్స్ అని కానీ, హిస్టారికల్ ఎవిడెన్స్ కానీ భారతదేశంలో లేవండి. అట్లయితే మరి బైబిల్ గ్రంథానికి మూలాధారమైన యేసుక్రీస్తు పరిశుద్ధ జననం, దానికి ఏమన్నా చారిత్రక ఆధారాలు ఉన్నాయా? భారతదేశ చరిత్ర ఎక్కడి నుంచి మొదలవుతుందంటే సింధు నాగరికత నుంచి మొదలవుతుంది. భారతదేశ చరిత్ర సింధు నాగరికత నుంచి మొదలవుతుంది. మరి సింధు నాగరికత ఎప్పుడు మొదలైంది, ఎప్పుడు అంతమైంది, ఎంతకాలం ఎలా విలసిల్లింది, ఆ వివరాలు మీ దగ్గర ఏమైనా ఉన్నాయా? మహాభారతము
ద్వాపర యుగంలో జరిగింది. ద్వాపర యుగం అంటే 8,67,102 సంవత్సరాల 102 BC నుంచి 3,102 BC వరకు అంతంలో జరిగిన భగవద్గీత. అంటే ఇప్పుడు 2000, ఈ క్రీస్తు శకం 2000, క్రీస్తు పూర్వం 3000 కలుపుకుంటే 500. ఆ లెక్క ఈ రోజుకి 5,000 సంవత్సరాలు. అంటే ఆ యుద్ధంతో ద్వాపర యుగం ఎండిపోయింది. కానీ మన భారతదేశ చరిత్ర చూసుకుంటే అక్కడి నుంచి సింధు నాగరికత మొదలవుతుంది. అక్కడి నుంచి సింధు నాగరికత మొదలైంది. అక్కడి నుంచి అంటే ఎక్కడి నుంచి? మహాభారత యుద్ధం జరిగిన తర్వాత నుంచి. అంతేనా నువ్వు చెప్పేది? అంటే 3,102 BCకి వీళ్ళ ద్వాపర యుగం ఎండ్ అవుతే మనకు దొరుకుతున్న చరిత్ర ఏంటంటే 3,102 BC నుంచి భారతదేశంలో ప్రతి ఒక్క నాగరికత, ప్రతి ఒక్క సంస్కృతికి ఆధారాలు దొరుకుతున్నాయి. బాబా ఏం మేధావురా నువ్వు బాబు. BC 3,200లో మహాభారత యుద్ధం జరిగింది. ఆ తర్వాత సింధు నాగరికత ఏర్పడింది. అప్పటి నుంచి మాత్రమే చారిత్రక ఆధారాలు దొరుకుతున్నాయి. నువ్వు చాలా గొప్పడి బెదరు. ఎందుకంటే బైబిల్ ప్రకారం కుక్క పెంటికలు కూడా పరిశుద్ధమైనవే అని చెప్తావు నువ్వు, నాకు తెలుసు. ఆ లాస్ట్ సెంటెన్స్ చదువు, ఏముంది అక్కడ? ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ASI ఫౌండ్ హ్యూమన్ రిమైన్స్ డేట్స్ బ్యాక్ 8,000 years. అంటే ఏమంటున్నాడంటే రాఖీ గరి అనే గ్రామంలో జరిగిన తవ్వకాలలో లభించిన పురాతత్వ నగరంలో 8,000 సంవత్సరాల క్రితం నివసించిన మనుషుల అస్థికలు కూడా లభించాయి అంటున్నాడు. మరి నువ్వేంటి 3,200 మాత్రమే అంటున్నావు? ఓహో, 180 సంవత్సరాల క్రితం మీ ఆత్మీయ తల్లిదండ్రులు, అక్రమ తల్లిదండ్రులు వాళ్ళు కనిపెట్టి రాసిన పుస్తకాలు ఉన్నాయి కదా, అవి చూసి మాట్లాడుతున్నావా? కొద్దిగా అప్డేట్ అవ్వు. ఎక్కడ కూడా మహాభారతానికి సంబంధించిన ఆధారాలు లేవు. ఎందుకు లేవు? నీకు మహాభారతానికి చెందిన ఆధారాలు, భారత యుద్ధం గురించిన ఆధారాలు కావాలంటే కురుక్షేత్ర ప్రాంతంలో తవ్వాలి. అక్కడ తవ్వారా? తవ్వలేదు కదా. తవ్వకుండా లేవు అని ఎట్టా చెప్తావు? ఎందుకు తవ్వలేదు అంటే హిందూ వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వం, హిందూ ద్వేష కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 75 సంవత్సరాల్లో అధిక కాలం అక్కడ పాలించింది కాబట్టి, ఇప్పుడు బీజేపీ వచ్చింది కాబట్టి రాఖీ గరీలో తవ్వకాలు జరిగాయి. ఆ విషయాలు బయటపడ్డాయి. ముందు ముందు అన్ని ముఖ్య ప్రాంతాలలోనూ తవ్వకాలు జరుగుతాయి, ఆధారాలు లభిస్తాయి. ఏడవకు. ఉదాహరణకి ఇప్పుడు సింధు నాగరికత ఉంది. సింధు నాగరికత జరిగిపోయి ఈనాటికి 4,000 సంవత్సరాల పూర్వమే కదా, అంతే కదా. సింధు నాగరికత సమసిపోయి 4,000 సంవత్సరాలు అయిందంటున్నావు, ఒప్పుకున్నాం. సింధు నాగరికత 3,102 నుంచి స్టార్ట్ అవుతే 1700 BC వరకు సింధు నాగరికతే. నువ్వు చెప్పే దాంట్లో క్లారిటీ లేదు. ముందేమన్నావు? సింధు నాగరికత 4,000 సంవత్సరాల క్రితం నశించింది అన్నావు. సింధు నాగరికత జరిగిపోయి ఈనాటికి 4,000 సంవత్సరాల పూర్వమే కదా. ఇప్పుడేమంటున్నావు? 3,100 నుంచి 1700 BC వరకు సింధు నాగరికత కదా అంటున్నావు. 3,100 అంటే 5,100 సంవత్సరాలు. 1700 BC అంటే 3,700. అదేంటి నీ నోటితోటే 4,000 సంవత్సరాల క్రితం సింధు నాగరికత నశించింది అన్నావు. ఇప్పుడు వచ్చి 3,700 వరకు సింధు నాగరికతే కదా అంటున్నావు. పైగా సింధు నాగరికత ఎప్పుడు మొదలైంది అంటున్నావు? 5,100 సంవత్సరాల క్రితం. ఏముంది నీ దగ్గర ఆధారం? కేవలం నీ ఆత్మీయ తల్లిదండ్రులు రాసిన పుస్తకాలు, అంతేనా? అంతకు ఒక 100 సంవత్సరాల పూర్వం అనుకుందాం. యుద్ధం జరిగి కృష్ణుడు చనిపోయాక మొత్తం అక్కడి నుంచి ద్వాపరయుగం అంతమవుతుంది, కలియుగం స్టార్ట్ అవుతుంది. వెరీ గుడ్. మహాభారత యుద్ధం జరిగిన 100 సంవత్సరాల తర్వాత సింధు నాగరికత ఏర్పడింది అంటావు. సో ఈ సింధు నాగరికతకు సంబంధించిన ఆధారాలు ఈరోజు దొరుకుతున్నాయి కదా. అంటే 5,000 సంవత్సరం పూర్వం నాగరికత కదా అది. మరి అంతకు దానికంటే ముందు ఒక 100 సంవత్సరాల కాల పరిమితి. ఆ సంస్కృతిలో అంత పెద్ద యుద్ధం జరిగి 28 లక్షల చిల్లర. ఇప్పుడు భారతదేశ సైనిక కౌంట్ ఎంత ఉందో, సైనికుల కౌంట్ ఎంత ఉందో అంతకంటే 300-400 మంది ఎక్కువ సైనికులు పాల్గొన్న యుద్ధము, కొన్ని వేల లక్షల రథాలు పాల్గొన్న యుద్ధము, కొన్ని లక్షల మంది, వేల మంది కూడా కాదు చనిపోయిన యుద్ధంలో ఒక్క ఆధారం ఎందుకు దొరకట్లేదు? ఇక్కడ నువ్వు చెప్పిన 4 విషయాలు ఒక్కసారి చూసుకుందాం. 5,200 సంవత్సరాల క్రితం మహాభారత యుద్ధం జరిగింది. ఆ తర్వాత 100 సంవత్సరాలకు అంటే 5,100 సంవత్సరాల క్రితం సింధు నాగరికత ఏర్పడింది. నువ్వు చెప్పింది ఇదే కదా. 5,100 సంవత్సరాల క్రితపు సింధు నాగరికత ఆధారాలు ఉన్నాయి.
5200 సంవత్సరాలకు ముందు జరిగిన మహాభారతం కథలోని నగరాలు ఎక్కడ ఉన్నాయి, ఆధారాలు కనబడట్లేదు అంటున్నావు. అసలు నీకు సింధు నాగరికత 5100 సంవత్సరాలని ఎవడు చెప్పాడు? మళ్ళీ మీ ఆత్మీయ తల్లిదండ్రులు చెప్పిన పుస్తకాలేనా? ఎప్పుడో 180 సంవత్సరాల క్రితం మీ అక్రమ తల్లిదండ్రులు రాసిన పుస్తకాలని పక్కన పెట్టి 1 ఇయర్ క్రితం, కేవలం సంవత్సరం క్రితం ఏఎస్ఐ వాళ్ళు తవ్విన తవ్వకాలు, అందులోని రిపోర్ట్లని ఒక్కసారి చూడు. రాఖీ ఘరీలో తవ్విన తవ్వకాలలో హౌసింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, డ్రైన్స్ ఉన్నాయి, నూతులు ఉన్నాయి, వీధులు, రోడ్లు ఉన్నాయి. అలాగే 2 శ్మశాన వాటికలు కూడా ఉన్నాయి. ఈ శ్మశాన వాటికలలో 8000 సంవత్సరాలకు చెందిన మానవ అవశేషాలు కూడా లభ్యమవుతున్నాయి అంటున్నారు. నువ్వన్నదే నిజమనుకో, ఈ నగరాలు 5100 సంవత్సరాల క్రితమే పుట్టాయి అనుకో. 5100 సంవత్సరాల క్రితం ఏర్పడిన నగరాలలోని శ్మశానంలో 8000 సంవత్సరాలకు చెందిన శవాల అవశేషాలు ఎట్టా లభిస్తాయి? అంటే నువ్వేవైతే సింధు నాగరికత నగరాలు 5100 సంవత్సరాల క్రితం ఏర్పడ్డాయి అని అంటున్నావో ఆ మాట తప్పు. ఈ నగరాలు 8000 సంవత్సరాలకు ముందు నుంచి అక్కడ ఉన్నాయి. అంటే కృష్ణుడు పుట్టడానికి 3000 సంవత్సరాల ముందు నుంచి ఆ నగరాలు అక్కడే ఉన్నాయి. ఎప్పుడో 180 సంవత్సరాల క్రితం మీ అక్రమ తల్లిదండ్రులు రాసిన పుస్తకాలను మడిచి ఆ మూల పెట్టుకో. రీసెంట్గా ఏఎస్ఐ వాళ్ళు చెప్పిన రిపోర్ట్లను సంకలో పెట్టుకో. ఇప్పుడు మన టీవీలో మహాభారతం చూపించినప్పుడు పెద్ద పెద్ద అంతఃపురాలు, పెద్ద పెద్ద కట్టడాలు ఇవన్నీ చూపించారు కదా. అవి ఆ రాజులేరి, ఆ మహాభారతంలో చెప్పబడిన వ్యక్తులేరి, వాళ్ళ సామ్రాజ్యాలేవి, వాళ్ళ అంతఃపురాలు ఏవి, వాళ్ళ రాజ్యపు చుట్టూ వాల్ ఉంటుంది కదా, ఫెన్సింగ్ వాల్, ప్రహరీ కూడా అంటాము, అవేవి ఏవి దొరకట్లేదు కదా. మళ్ళీ సింధు నాగరికత అన్ని దొరుకుతుంది. నువ్వు కూడా పెద్ద ఎర్రి పువ్వులా కనపడుతున్నావు. సినిమాల్లో కనిపించిన సెట్టింగులతో సమానమైన బిల్డింగులు ఏవి అంటావా? నువ్వేవైతే సింధు నాగరికత పట్టణాలు అంటున్నావో నువ్వు చెప్పిన వివరాల ప్రకారమే ఆ పట్టణాలే మహాభారత పట్టణాలు. సింధు నాగరికత నగరాలలో 2 అంతస్తుల భవనాలు ఉన్నాయి కదా, అవే ఇవి. ఆ చీకటి సందులో నువ్వు రూపాయి కాయిన్ పారేసుకుని అక్కడగా చీకటిగా ఉంది, ఎతకడానికి అవకాశం లేదని ఆమడ దూరంలో ఉన్న చూబులేడి దగ్గరికి వచ్చి అక్కడ నితుక్కుంటే నీకు ఆ రూపాయి కాయిన్ దొరుకుతుందా? దొరకదు. నీకు ఇంద్రప్రస్థం నగరానికి సంబంధించిన ఆనవాళ్లు కావాలి అంటే ఎక్కడో పాకిస్తాన్ బోర్డర్లో నెతికితే కుదరదు. ఇదిగో ఇక్కడ నెతకాలి, ఢిల్లీ నడిబొడ్డున నెతకాలి, ఇంద్రప్రస్థ ఫోర్ట్ దగ్గర నెతకాలి. ఇక్కడ తవ్వకాలు జరిపితే ఎక్కడ మహాభారతానికి ఆధారాలు దొరికేస్తాయో అని హిందూ ద్వేషి అయిన కాంగ్రెస్ పాలనలో ఇక్కడ ఏ విధమైన తవ్వకాలు జరగలేదు. కానీ వచ్చింది మోడీ ప్రభుత్వం కదా, ఇదిగో అక్కడ తవ్వకాలకు సన్నాహాలు చేస్తున్నారు. నీ కర్మకాలి అక్కడ ఇంద్రప్రస్థ నగరం ఆనవాళ్లు దొరికితే కనుక అది పెద్ద టూరిస్ట్ స్పాట్ అయిపోద్ది. మళ్ళీ సింధు నాగరికత 1700 BCకి ఎండ్ అయిపోతే అక్కడి నుంచి వేదిక్ కల్చర్ అని చెప్పేసి మనకు చదివిపిస్తారు స్కూల్స్ లో చదువుకోవటం వరకు. అది ఎవడికి చెప్తారా కథలో? 1700 BCలో సింధు నాగరికత నశించిపోయిన తర్వాత వైదిక నాగరికత పుట్టింది అంతే నువ్వు చెప్పేది? సింధు నాగరికత నశించేదాకా వైదిక నాగరికత ఎందుకని వెయిట్ చేసింది? అప్పుడు ఎందుకు పుట్టలేదు? వైదిక నాగరికత 1700 BCలో అంటే 3700 సంవత్సరాల క్రితం మాత్రమే ఏర్పడింది. అంటే మరి సరస్వతీ నది 5000 సంవత్సరాలకు ముందు ఎండిపోయిన సరస్వతీ నది ఒడ్డున రాసిన వేద మంత్రాలు 3700 సంవత్సరాల నాటి వైదిక నాగరికతలోకి ఎట్టా వచ్చాయి? అంటే అక్కడ ఎంత పెద్ద బొక్కు ఉందో నువ్వు చెప్పే దాంట్లో అర్థమవుతుందా? ఏదో టెక్స్ట్ బుక్లు అంటున్నావు కదా, వాటిని కూడా ఖచ్చితంగా మారుస్తారు, కంగారు పడకు. ఆన్ గ్రౌండ్ ఎక్కడ కూడా దానికి సంబంధించిన ఇసువంత ఆధారం కూడా దొరకదు. సో మహాభారతము జరిగిందంటానికి ఏ ఆధారం లేదు. సరే, నువ్వు అన్నదే ఒప్పుకుంటాను. ఇప్పటిదాకా మహాభారత యుద్ధం జరిగినట్టు ఏ ఆధారాలు దొరకలేదు. కానీ ఇప్పుడు తవ్వకాలు మొదలు పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ఎవిడెన్సులు దొరుకుతాయి. నీ కళ్ళతో నువ్వు చూస్తావు. 100-200 టికెట్ పెట్టి కొనుక్కుని ఆ లోపలికి వెళ్ళి వాటిని పరిశీలించుకుంటావు. అంతవరకు బాగుంది. మరి మన బైబిల్ సంగతి ఏంటి? మన బైబిల్కి ఆధారం ఏంటి? యేసుక్రీస్తుల వారి పరిశుద్ధత. అంటే అర్థం ఏంటి? మేరమ్మ గారు
పరిశుద్ధాత్మతో సంగమించి యేసుక్రీస్తులు వారిని కనినారు అని అర్థం. ఇక్కడ 2 పాయింట్లు ఏంటంటావంటే, అబ్బే ఆయన ఏమి సంగమించలేదు, ఆయన ప్రేరణతో ఆమెకు గర్భం వచ్చింది అంటావు. ప్రేరణ అంటే ఏంటో క్లియర్గా చెప్పాలి. 2, స్త్రీ పురుష సంయోగం లేకుండా ఒక స్త్రీ గర్భం దాల్చటం అన్నది శాస్త్రీయంగా అంగీకార యోగ్యమేనా? దానికి ఏదైనా శాస్త్రీయత ఉంటే చూపించండి. కాదంటారా? నెక్స్ట్ ఐటమ్ ఏంటి? పరిశుద్ధాత్మ గారు మేరీ మాత వారితో సంగమించారు అని మీరు రుజువు చూపించాలి. ఎందుకంటే ఆ విషయం అదే పరిశుద్ధాత్మ ప్రేరణతో మేరమ్మ గారు గర్భం దాల్చారు అన్న విషయం అక్కడ లేని ఎక్కడో ఉన్న 3వ వ్యక్తి రాశాడు. అది పరిశుద్ధాత్మ ప్రేరణతో రాశారు అని మీరు చెప్పచ్చు. కానీ దానికి ఖచ్చితంగా జరిగినట్టుగా ఆధారం చూపించాలి. ఎందుకు అంటే మహాభారత యుద్ధం జరిగింది అని వేదవ్యాసులు వారు రాశారు అంటే మేము నమ్మము, దానికి ఆధారాలు కావాలి అని మీరు అడుగుతున్నారు. వేదవ్యాసుల వారి మాట మీరు నమ్మనప్పుడు ఎవరో థామస్సో బోసో ఆయన రాశాడు కదా, దానిని మేము కూడా ఎందుకు నమ్మాలి? మాకు కూడా మీరు ఆధారాలు చూపించాలి. మీరు అట్లా రుజువులు చూపించే వరకు కూడా ఇదిగో టాల్ముడ్లో చెప్పినట్టుగా ఈ పాంతర్ అనే రోమన్ సైనికుడే యేసుక్రీస్తుల వారి తండ్రి అని మేము నమ్ముతాం. అంతే కదండి. మీ నమ్మకాలు మీకుంటే మా నమ్మకాలు మాకుంటాయి. అది మిత్రులారా, ఈ వీడియో చాలా పెద్దది ఉంది. వీళ్ళు ఎక్కడైనా బైబిల్ గురించి చెప్పుకుని 4 గొర్రెలను సంపాదించుకుంటారేమో అని చూశాను. కానీ పూర్తిగా మహాభారతం గ్రంథం మీద ఏడుస్తూనే ఉన్నారు. ఏం చేస్తామండి, హిందూ గ్రంథాల మీద ఏడిస్తే గాని వీళ్ళకి మత మార్పిడి వ్యాపారం సాగదో. పరిశుద్ధాత్మ మేరీతో జరిపిన యుద్ధానికి వీళ్ళు ఆధారాలు చూపించలేరు, కానీ మహాభారత యుద్ధానికి ఆధారాలు కావాలట. మిత్రులారా, ఈ వీడియోలో ఇంకా చాలా విషయాలు మాట్లాడారు, కానీ ఇప్పటికే కాలాతీతం అయిపోయింది. అందువల్ల ఆ విషయాలని ఇక్కడ నేను ఇంకా ప్రస్తావించటం లేదు. వీలుంటే వీళ్ళదే మరో వీడియో పట్టుకుని మళ్ళీ మనం కలుద్దాం. ఉంటాను. నమస్కారం. మతోన్మాదంపై రామబాణం.